హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలస్థానాల్ వారితో మాట్లాడు. నమస్కారం సార్. నమస్తే. సార్, బర్రెలక్క శిరీష ఈ పార్లమెంట్ ఎలక్షన్స్లో కూడా తను పార్టిసిపేట్ చేయబోతుంది సార్. ఎంపీగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తుంది. అయితే అప్పుడు మనం చూసాం అసెంబ్లీ ఎలక్షన్స్లో తను పోటీ చేస్తున్నప్పుడు ప్రజల నుంచి, యూత్ నుంచి, కొంతమంది ప్రముఖుల నుంచి భారీ ఎత్తున అయితే సపోర్ట్ లభించింది. మరి ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎలక్షన్స్లో కూడా తనకు మద్దతు లభిస్తుందా? మరి ఎటువంటి ప్రభావం చూపించే ఛాన్స్ ఉంది సార్ ఎలక్షన్స్లో తను? అంటే ఇది అందరూ ఊహించిందే. గతంలో కూడా న్యూస్ వచ్చింది. బర్రెలక్క శిరీష మళ్ళీ ఈసారి ఎంపీగా కూడా పోటీ చేస్తుందని. ఆమె గతంలో కూడా పోటీ చేసింది ఎమ్మెల్యేగా. ఎమ్మెల్యేగా పోటీ చేసి దాదాపు 5,754 ఓట్లు ఆమెకి వచ్చాయి కొల్లాపూర్ నుంచి. సో ఇప్పుడు ఎంపీగా ఆమె కంటెస్ట్ చేస్తుంది. సో నిన్న ఆమె కలెక్టరేట్కి వెళ్ళి నామినేషన్ వేసింది. సో ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడింది. ఆమె మీడియాతో కొన్ని విషయాలు పంచుకుంది. అందులో ప్రధానంగా ఏంటంటే, మళ్ళీ తను ఎందుకు వేస్తున్నా అంటే, నిరుద్యోగ సమస్య కోసమే నేను అప్పుడు నిరుద్యోగ సమస్యను హైలైట్ చేయాలి అనే ఉద్దేశంతోనే వేశాను. నేను ఒక నిరుద్యోగుల ప్రతినిధిగా ఆ పని చేశాను. ఎందుకంటే నాకు కూడా ఉద్యోగం రాయలేదు, నాకు ఈ నోటిఫికేషన్ రాలేదు. అందువల్ల నేను జాబ్స్ తెచ్చుకోలేకపోయాను. కాబట్టి నేను బర్రెలు మేపుకున్నాను. సో వాళ్ళకు ఒక ప్రతినిధిగా, ఎందుకంటే ఎంతోమంది ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగులు, ఎగ్జామ్స్ పేపర్ లీకేజ్ కావడం ఇవన్నీ. సో దానివల్ల నేను వేస్తాను అని చెప్పింది. దాంతో అప్పట్లో ఏంటంటే, బిగినింగ్లో ఆమెకి ఏం పెద్ద ఎవరు కూడా సపోర్ట్ రాలేదు. మెల్లగా కొంత స్టూడెంట్ యూనియన్స్ నుంచి, నిరుద్యోగ సెక్షన్ నుంచి ఆమెకి మద్దతు రావడం మొదలుపెట్టింది. అది మెల్లమెల్లగా వచ్చి స్ప్రెడ్ అయింది బాగా. ఓకే. చివరకు ఐలై లాంటి వాళ్ళు వచ్చి ప్రచారం చేశారు. తర్వాత జేడి లక్ష్మీనారాయణ ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి ఆయన ప్రచారం చేశారు. అట్లాగే కృష్ణారావు పాండిచ్చేరి ఎక్స్ మినిస్టర్, ఆయన అమ్మాయికి దాదాపు 6 లక్షలు డబ్బులు ఇవ్వడంతో పాటు ఆయన ప్రచారం చేయడం అవన్నీ కూడా చేశారు. సో దాదాపు అప్పట్లో కొన్ని కోట్లు వచ్చాయి ఆమెకు ఫండ్ అనేది పుకారు జరిగింది. దాని మీద కూడా ఆమె సమాధానం ఇచ్చింది. నాకు 20 లక్షలు ఫండ్ వచ్చింది, అందులో ఎలక్షన్కి కూడా మ్యాక్సిమం ఖర్చు పెట్టాను. సో నాకేమీ మీరు అనుకున్నంత డబ్బులేమి రాలేదు అనేది కూడా ఆమె చెప్పింది. సో మేబీ అది ట్రూ కూడా అయి ఉండొచ్చు. ఎందుకంటే అంత పెద్ద ఫండ్ ఇచ్చేసే పరిస్థితి కూడా ఏమి లేదు ఇవాళ. సో ఏదేమైనా ఆమెకి కొంత సపోర్ట్ అయితే వచ్చింది. ముఖ్యంగా మీడియాలో హైలైట్ అయింది బాగా. బర్రెలక్క అంటే వెరీ సెలబ్రిటీ అయిపోయింది, మీడియా సెలబ్రిటీ. అయితే మీడియా సెలబ్రిటీ అయిందే కానీ దాని నుంచి ఆ అమ్మాయికి పెద్ద ఆఫర్లు రావడం కానీ అవేమి జరిగినట్టుగా మనకు కనబడలేదు. అంటే అదే ఎగ్జాంపుల్ మనం కుమారి ఆంటీకి ఇస్తే, కుమారి ఆంటీ కొంత సీరియళ్ళల్లో అక్కడ ఇక్కడ వెళ్తుంది. ఈమెకి అటువంటి ఏమీ కలగలేదు. మధ్యలో 1-2 పిలిచారు షోలకు, కానీ పెద్దగా రాలేదు. మరి దానికి ఒక కారణం చెప్పేది ఏంటంటే, ఈ అమ్మాయి తర్వాత మీడియాకు దూరంగా ఉండమని జేడీ లక్ష్మీనారాయణ సలహా ఇచ్చాడని, అందుకని ఈమె దూరం అయిపోయిందని అనేది కూడా కొంతమంది అంటున్నారు. ఏదేమైనా ఆమె మీడియాకి కొద్ది రోజులు అబ్స్కాండ్ అయిపోయింది, ఒక రకంగా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయింది మీడియాకి దొరకకుండా. దానివల్ల కూడా ఆమెకు ఆపర్చునిటీస్ రాకపోయిండొచ్చు. ఎందుకంటే మనకి ఫ్రేమ్లో ఉంటేనే జనం గుర్తిస్తారు. ఫ్రేమ్ అవుట్ ఆఫ్ ఫ్రేమ్ అయ్యిద్దంటే అవుట్ ఆఫ్ సైట్ ఈజ్ అవుట్ ఆఫ్ మైండ్ అని పాత సామెత ఉంది. సో ఫ్రేమ్ నుంచి బయటికి వెళ్తే మన మైండ్లో నుంచి కూడా బయటికి వెళ్ళిపోతారు ఇవాళ ఉన్న సోషల్ మీడియాలో. ఇది ఎందుకంటే చాలా వేగంగా ఉంటుంది, ఎవరిని ఎప్పుడు పైకి లేపుతుంది, మళ్ళీ ఎవరిని పక్కన పెట్టేస్తుంది వాళ్ళకి కూడా తెలియదు, లేపే వాళ్ళకి కూడా. ఇది అలాగా ఒక ర్యాండమ్ వేరియబుల్ దీంట్లో జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఈ క్రమంలో ఆమె చేయలేదు. దాని తర్వాత కనీసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అప్పీల్ చేయడం కానీ, నిరుద్యోగుల్ని పోగేసుకొని వెళ్ళి ఒక ప్రకటన ఇవ్వడం కానీ, అంటే ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిరుద్యోగులకి అన్యాయాలు జరిగినాయో దాన్ని కరెక్ట్ చేయమని చెప్పడం కానీ, ఈ రంగాల్లో ఉద్యోగాలు ఉన్నాయి దాన్ని ఫిలప్ చేయమని కానీ, ఇటు ఒక సిస్టమేటిక్గా ఏమీ అమ్మాయి పనిచేయలేదు. అంటే ఒక ఎన్నికల్లో పోటీ చేయడం తప్ప నిరుద్యోగుల కోసం అంతకుముందు కూడా ఏమీ చేయలేదు అమ్మాయి. ఏ రకమైన ఉద్యమాల్లోకి పార్టిసిపేట్ కాలేదు.
ఏ రకంగా ఇప్పుడు ఆ అమ్మాయి ప్రవల్లిక ఆత్మహత్య చేసుకుంది, ఆ టైంలో కూడా ఈ అమ్మాయి వెళ్ళి కానీ మాట్లాడడం కానీ ఏమీ చేయలేదు. కనీసం ఒక వీడియో కూడా దాని మీద పెట్టలేదు. అంటే ఈ అమ్మాయి ఎక్కడా కూడా నిరుద్యోగ సమస్యల మీద ఇటు సోషల్ మీడియాలో కానీ ఇటు బయట ప్రజాక్షేత్రంలో కానీ ఈమె పనిచేసినట్టుగా ఎక్కడ ఏమీ దాఖలాలు లేవు. ఓకే. సో ఓన్లీ ఏంటంటే ఎలక్షన్ టైంలో ఒక సెన్సేషన్ లాగా వచ్చింది. దాని తర్వాత కూడా సైలెంట్ అయిపోయింది. సైలెంట్ అయ్యి ఆ అమ్మాయి పనులలో ఉండిపోయింది. ఈ లోపల మ్యారేజ్ చేసుకుంది. సో అది ఆ మ్యారేజ్ చేసుకున్న తర్వాత మాత్రమే ఆ మ్యారేజ్తో ఆమె నిశ్చితార్థం కూడా మీడియాకి దూరంగా ఉండింది. మ్యారేజ్ కూడా ఆమె వీడియో చేసి మీడియాకి ఇచ్చింది. అంటే తన దాంట్లో పెట్టుకుంటుంది, అది మీడియాలో వచ్చిందనమాట. సో అదొకటి. రెండోది, ఆమెకి యూట్యూబ్ ఛానల్ ఉండడం వల్ల కూడా మిగతా యూట్యూబ్ ఛానల్కి ఇవ్వడానికి కూడా ఆమె పెద్దగా ఇష్టపడలేదు. ఎందుకంటే తన యూట్యూబ్ ఛానల్లోనే పెట్టుకుంటే తనకే రెవెన్యూ వస్తుందని కూడా ఆలోచించి ఉండే అవకాశం ఉంది. ఏదేమైనా ఆమెకు వచ్చిన ఒక స్పీర్ వచ్చింది, ఆమెకి ఒక కొంతవరకు వచ్చింది కదా, దాన్ని ఎక్స్టెండ్ చేయడం, దాన్ని హైట్స్కి నెక్స్ట్ హైట్కి తీసుకుపోవడం అనే పని ఆమె చేయలేదు. అందువల్ల ఆమెకి ఏమైందంటే వచ్చిన ఇది అక్కడ తాగిపోయింది. సో ఒక దశలో ఏమైందంటే అసలు ఈమె ఆంధ్రాకి కూడా వెళ్తుంది, అక్కడ కూడా కొంతమంది పోటీ చేయబోతున్నారు. ఎందుకంటే జగన్ కూడా ఈమె పేరు అక్కడ తీశాడు. రెండోది ఏంది, ఈమెకు వచ్చిన ఒక రికార్డ్ ఏంటంటే ఇక్కడ జనసేన తరపున నుంచి మొత్తం 8 మంది పోటీ చేస్తే 7 మందికి ఈమె కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. మళ్ళీ పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తే కూడా ఆ రకంగా దీన్ని జగన్ కూడా అక్కడ హైలైట్ చేశాడు. సో ఈమె ఇన్స్పిరేషన్తో అక్కడ కూడా కొంతమంది పోటీ చేయబోతున్నారని వచ్చింది, కానీ అదంతా మళ్ళీ అక్కడ ఆగిపోయింది. అంటే ఇదేదో వన్ ఆఫ్ ఏ కైండ్ అంటాం, అంటే ఏదో ఒకసారి అలా వచ్చి మాయమైపోయినట్టుగా ఈ అమ్మాయి మాయమైపోయింది. ఇప్పుడు మళ్ళీ ఎంపీగా ఆమె నామినేషన్ వేసింది. ఇప్పుడు మళ్ళీ అలాంటి మద్దతు వస్తుందా అంటే నాకైతే ఇప్పటివరకు అటువంటిది లేదు. ఎందుకంటే ఇంక 20 రోజులు కూడా ఎన్నికలు లేవు. సో ఇప్పటికిప్పుడు ఆమెకి ఇటువంటి మద్దతు వచ్చే అవకాశం అయితే కనిపించలేదు. ఎందుకంటే ఈమె మీద ఏదో హోప్ పెట్టుకున్నారు. ఈమె నిరుద్యోగులు వేసిందంటే నిరుద్యోగులందరికీ కూడా ఒక హోప్ వచ్చింది. నిరుద్యోగుల్లో నిరాశ నిస్పృహలు ఉన్నాయి, బీఆర్ఎస్ మీద వ్యతిరేకత ఉంది. ఈ అట్మాస్ఫియర్ అంతా, ఈ ఎన్విరాన్మెంట్ అంతా, సోషల్ ఎన్విరాన్మెంట్ పనిచేసింది అప్పుడు. ఇప్పుడు ఏంటంటే ఆ ఎన్విరాన్మెంట్ లేదు. కాంగ్రెస్ వచ్చింది, మెగా డిఎస్సి అవన్నీ పెడతానని చెప్తుంది. సో కాంగ్రెస్ కొన్ని ఉద్యోగాలు ఇచ్చానని క్లెయిమ్ చేసుకుంటుంది. సో ఇలాగా ఇప్పుడు ఏంటంటే బీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఉన్నంత వ్యతిరేకత కాంగ్రెస్ ప్రభుత్వం మీద లేదు. ఇంకా టైం ఉందన్నమాట. సో అందుకని ఈ నేపథ్యంలో ఈమెకు నాకు తెలిసి అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన మద్దతు కావచ్చు, డబ్బు కావచ్చు, అవన్నీ వచ్చే అవకాశం లేదు. మరి ఆమె ఏమీ ఆశించి ఇది చేస్తుందనేది తెలీదు. సో నిరుద్యోగుల తరపున అంటుంది, కానీ ఓన్లీ ఎలక్షన్లో మాత్రమే కనబడితే లాభం లేదు. ఎందుకంటే ప్రజల్లో తిరగాలి. అప్పుడు కనీసం ఆ మాత్రం ఓట్లు వచ్చాయంటే కొంతవరకు దళిత సెక్షన్లు కావచ్చు, యూత్ కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, చదువుకుంటున్న పిల్లలు కావచ్చు, వీళ్ళంతా ఐడెంటిఫై అయ్యారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చి ప్రచారాలు చేయడం ఇవన్నీ కొంత పనిచేసింది కాబట్టి ఆ మేరకు ఓట్లు వచ్చాయి. ఇప్పుడు ఆ మేరకన్నా వస్తాయా అనేది డౌటు. రెండవది, ఆమెకు ఇంతకు ముందులాగా ఈ సెక్షన్స్ మళ్ళీ వెళ్ళి ఐలే వెళ్తాడా? జేడీ అయితే వెళ్ళడు, ఎందుకంటే ఆయనకు అక్కడ పార్టీ పెట్టుకున్నాడు. సో కాబట్టి ఆయన రాడు. ఇంకెవరు వస్తారు? కృష్ణారావు కూడా నాకు తెలిసి ఇప్పుడు మళ్ళీ వస్తాడని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే వీళ్ళకి ఏదో హోప్ వచ్చింది. ఒక అమాయకంగా ఎంఐ ఫైట్ చేస్తుంది, మనం చాలా నాలెడ్జ్ ఉండి కూడా ఒక రకమైన పెసిమిజంతో సైలెంట్గా ఉండిపోయినాం కేసీఆర్ రిజైమ్ మీద అనేది వచ్చింది. కేసీఆర్ ఓడిపోయాడు. ఓడిపోయినాక ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ఆ స్థాయిలో లేదు. ఎందుకు లేదంటే ఆయన 4 నెలలు అయింది, ఈ లోపల ఎన్నికల కోడ్ వచ్చింది. ఇంకా చేయాలనుకున్నవి చేస్తారా లేదా తెలియడానికి ఇంకొక 3-4 మంత్స్ అన్న మినిమం వెయిట్ చేయాలి కదా. ఇప్పుడే రేవంత్ రెడ్డి ప్రభుత్వం చాలా ఘోరంగా ఉందని కేసీఆర్ చెప్పినట్టుగా ప్రజలు అనుకోవట్లేదు.